అరే విష్ణుప్రియకి అసలు ఫ్యాన్స్ పాపం ఎలా మా అక్క ఆడుతుంది అంటున్నారు. ఆమె ఇంకా లాస్ట్ దాకా కూడా వచ్చేసిన ఏం ఆడుతుందో తెలియదు. కానీ విష్ణుప్రియ గేమ్ ఆడారు ఇద్దరు కలిసి. విష్ణుప్రియని పృథ్వీ చాలా తెలివిగా డైవర్ట్ చేశాడు, గేమ్లో తెలివిగా డైవర్ట్ చేశాడు. ఆ టైంలో పాపం విష్ణుప్రియ అమాయకురాలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తను గేమ్ గెలవాలని చెప్పి పృథ్వీ తెలివిగా గేమ్ డైవర్ట్ చేసి విష్ణుప్రియతో గెలిచాడు. మళ్ళీ ఇంకో తెలివిగా విష్ణుప్రియకి మళ్ళీ సూట్ కేట్ ఇచ్చాడు కంటెండర్గా. కొంచెం నిన్న వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, మళ్ళీ కలిసారు, పృథ్వీకి సపోర్ట్ ఇచ్చారు. కానీ నిన్న బిగ్ బాస్ సంచాలకుగా ఎవరు పెట్టకపోవడం వల్ల అవినాష్ ఉన్నాడు. కానీ పాపం అవినాష్ నబీల్ని కాపాడంలో ఉన్నాడు. కాబట్టి నిన్న ఏం జరిగిందంటే మన కంటెంటర్లు అనే వాళ్ళు బౌల్స్ అదే ఏదైనా ఉంది కదా బౌల్లో వేసింది అది తీయకూడదు. కానీ పృథ్వీ 2 సార్లు తీశాడు. అరే ఈరోజు నాగార్జున గారు రేపు చెప్తారేమో అని అనిపిస్తుంది నాకు. కానీ పృథ్వీ కొంచెం తొండి గేమ్ ఆడాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న నలుగురు వాళ్ళు కంటెంటర్లకి వేస్తూ పోయారు తప్ప వీళ్ళు అస్సలు తీసుకోలేదు. బయట ఎవరు ఇసిరేలేదు. ఒక పృథ్వీ 2 సార్లు ఇసిరాడు. అది ఆల్రెడీ నాగార్జున గారు చూస్తారేమో అనిపిస్తుంది. ఈరోజు గేమ్ ఇంకా బాగా అనిపిస్తుందేమో. నబీలు పృథ్వీ మధ్యలో టక్కఫార్ ఏదో ఫైట్ జరిగింది చూడాలి. ఎందుకంటే ఒకే క్లాన్గా ఎన్ని రోజులు ఉన్నారు కదా. ఇంకా రాను ఇద్దరి మధ్య శత్రుత్వం ఎలా పెరుగుతుందో చూడాలి. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ మొన్ననే పొగినాం, బిగ్ బాస్ సూపర్గా ఉంది అది ఉందని. కంటెంట్ ఏమీ లేదు భయ్య. 2 రోజుల నుంచి అసలు ఏమీ వేయడం లేదు. ఖాళీ టూత్పేట్ అడ్వెంచర్ చూస్తున్నామా, బిగ్ బాస్ చూస్తున్నామా అనిపిస్తుంది. అది తప్ప ఏం లేదు. కొంచెం కంటెంట్ పరంగా ఇంకొంచెం పెంచితే బిగ్ బాస్ బాగుంటుందని నా అభిప్రాయం. యష్మి గేమ్ నిన్న ఎలా